గమనించినట్లయితే మన మాదిగ సోదరులు మరి వాళ్ళ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఒక ఉద్యమకారుణ్ణి వాళ్ళు ఉద్యోగస్తులైనా, విద్యార్థులైనా, రాజకీయ రంగంలో ఉన్నా, వ్యాపార రంగంలో ఉన్నా, కార్మిక రంగంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా కూడా ఈ ఉద్యమం చేసేటటువంటి వ్యక్తికి వీరు వెనకుండి ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ వారిని ముందుకు తోసిపుస్తాడు. మీ వెనక మేము ఉన్నాం, నువ్వు ఉద్యమం చేయి అని చెప్పి అతన్ని ప్రోత్సహిస్తారు. మరి ఆ ప్రోత్సహించటం వల్ల ఈరోజు సోదరుడు మందకృష్ణ మరి జాతీయ స్థాయిలో ఈరోజు దళిత నాయకుడిగా ఉద్యమ స్ఫూర్తితోటి ఎదగగలిగాడు. అయితే మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి విషయం తీసుకుంటే ఇక్కడ మా మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కానీ, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు కానీ, కార్మికులు కానీ ఉద్యమం చేసేటటువంటి వ్యక్తిని, ఎదిగేటటువంటి వ్యక్తిని కాళ్ళు పట్టుకొని కిందకు లాగుతారు. వీళ్ళే ఉద్యోగాలు చేయాలా, వీళ్ళే చట్టసభల్లోకి రావాలా, వీళ్ళే ఉద్యమం చేయాలా, వీళ్ళే రాజకీయం చేయాలా, మొత్తం వీళ్ళే చేయాలా. ఇప్పుడు మీరు గమనించినట్లయితే చాలామంది రిటైర్డ్ ఉద్యోగస్తులు, అంటే ఏదోన మేధావులు, వీరు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద పెద్ద మరి పదవులు అభ్యసించి రిటైర్డ్ అయ్యి 65-70 సంవత్సరాలు వచ్చినా కూడా మళ్ళా ఇప్పుడు రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా పెట్టి మేమే చట్టసభల్లోకి వెళ్ళాలా ఈ వయసులో కూడా అని ఎవరు స్వార్థం వారిది. ఈ విధంగా జరిగేటటువంటి విషయంలో గతంలో మాలమహానాడు చెప్పుకొని ఒకరిద్దరు అగ్రకుల పార్టీల దగ్గర మన జాతిని తాకట్టు పెట్టి వాళ్ళ స్వార్థం కోసం, స్వలాభం కోసం, సొంత ప్రయోజనాల కోసం మరి అక్కడ ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, కార్పొరేట్ పదవులను అభ్యసించి అదొక బ్యాడ్ తీసుకురావడం వల్ల ఇక్కడ మా మాల సామాజిక వర్గంలో నాయకత్వం లోపం ఏర్పడింది. ఎవరిని కూడా నాయకుడిగా నమ్మలేనటువంటి పరిస్థితుల్లో మాలలో ఉన్నారు. మరి తెలివైన వారు కాబట్టి ఒకరి నాయకత్వాన్ని, ఒకరి ఎదుగుదలను ఓర్చుకోలేరు కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉంది. కేవలం ఈ మాలలో ఐక్యత లేనందువల్ల మాత్రమే ఈ మాల జాతి ఈ విధంగా పోతుందనే దాని మీద నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు.